బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైకోర్టులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. విద్యుత్ కమిషన్ ఏర్పాటు జీవోను కొట్టివేయాలని, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి జారీ చేసిన నోటీసులు రద్దు చేయాలని కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే విద్యుత్ కమిషన్ చైర్మన్ ఏకపక్ష ధోరణితో వ్యవహరించలేదని ఏజీ పేర్కొన్నారు. ఇక కేసీఆర్ పిటిషన్ కు విచారణ అర్హత ఉందా లేదా అనే దానిపై వాదనలు ముగిశాయి. దీంతో కేసీఆర్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసినట్లు హైకోర్టు ప్రకటించింది. హైకోర్టులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. విద్యుత్ కమిషన్ ఏర్పాటు జీవోను కొట్టివేయాలని, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి జారీ చేసిన నోటీసులు రద్దు చేయాలని కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే విద్యుత్ కమిషన్ చైర్మన్ ఏకపక్ష ధోరణితో వ్యవహరించలేదని ఏజీ పేర్కొన్నారు. కేసీఆర్ పిటిషన్ కు విచారణ అర్హత ఉందా లేదా అనే దానిపై వాదనలు ముగిశాయి. ఇక దీంతో కేసీఆర్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసినట్లు హైకోర్టు ప్రకటించింది. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ప్రణయ్. థ్యాంక్ యూ కీర్తన. ఏదైతే విద్యుత్ అవుట్పుట్లకు సంబంధించిన నేపథ్యంలో కూడా కేసుకు సంబంధించి కేసీఆర్ ఇప్పటికే హైకోర్టును సంప్రదించిన విషయం మనందరికీ తెలిసిందే. హైకోర్టుకు సంప్రదించిన నేపథ్యంలో కూడా కేసుకు సంబంధించిన తదుపరి విచారణకు సంబంధించినటువంటి విచారణ జరిగిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం విద్యుత్ బిల్లులకు సంబంధించిన నేపథ్యంలో పీఆర్సీ ఆమోదంతోనే కమిషన్ ను వేయడం జరిగింది. పీఆర్సీ ఆమోదంతోనే విద్యుత్ కి సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగాయంటూ కూడా కేసీఆర్ హైకోర్టును సంప్రదించడం జరిగింది. అయితే హైకోర్టులో ఇటు ప్రభుత్వం తరపున వాదోపవాదాలు, అదేవిధంగా కేసీఆర్ తరపున ఉన్నటువంటి వాదోపవాదాలు ఉన్న తర్వాత కోర్టు తెలంగాణ హైకోర్టు కేసును రిజర్వ్ చేస్తూ ఈ రోజు సాయంత్రం కానీ లేదా సోమవారానికి తీర్పును వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఇప్పుడైతే నరసింహారెడ్డికి సంబంధించి నరసింహారెడ్డికి సంబంధించినటువంటి కమిషన్ విచారణ నేపథ్యంలో కూడా మొన్న విద్యుత్ అధికారిగా ఉన్నటువంటి రఘుతో పాటుగా కోదండరాం జేజేఏసీకి సంబంధించిన అధ్యక్షుడు కోదండరాం ను కూడా విచారించడం జరిగింది. ఆల్మోస్ట్ దీనికి సంబంధించినటువంటి ఒప్పందాలతో పాటుగా పీఆర్సీకి సంబంధించినటువంటి ఆమోదాలు కావచ్చు, విద్యుత్ కి సంబంధించినటువంటి సేకరణ ఎంతవరకు జరిగింది, గతంలో ఎంత జరిగింది, ఇప్పుడు ఎంత జరుగుతుంది అన్న దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే తీసుకోవడం జరిగింది. దీనిపై జస్టిస్ గతంలో కూడా ఒక మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. కంప్లీట్ గా కూడా దాదాపు కోట్ల రూపాయల వ్యవధిలో కూడా డబ్బులన్నీ కూడా వృధా అవుతా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఒప్పందం 2022లోనే క్యాన్సిల్ అయింది. అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ మేరకు అత్యవసర పరిస్థితుల్లోనే తెలంగాణ విద్యుత్ కోసం పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయడం జరిగింది. మరోవైపు భద్రాద్రితో పాటుగా యాదాద్రి, అదేవిధంగా మనం చూసుకుంటే ఛత్తీస్గఢ్ కి సంబంధించిన విద్యుత్ కొనుగోలు జరిగింది అంటూ కూడా మాట్లాడడం జరిగింది. అయితే ప్రస్తుతం కేసీఆర్ మొన్న దాదాపు 15 పేజీల లేఖను రాసిన నేపథ్యంలో కూడా కమిషన్ కు రాసిన లేఖలో పేర్కొన్నటువంటి ఆమోదాల నేపథ్యంలో కూడా కోర్టును సంప్రదించడం జరిగింది. కోర్టును సంప్రదించిన నేపథ్యంలో కూడా కోర్టు తీర్పును రిజర్వ్ చేస్తూ తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. తదుపరి విచారణకు సంబంధించి ఏం జరగబోతుంది అన్నటువంటి ఆసక్తి కూడా నెలకొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.